Hi friends, welcome to Maths with Money channel. So today we will discuss 2024 FRO Mains Mathematics paper. సో బేసిక్గా ఇప్పుడు మనకి ఎఫ్ఎస్ఓ కూడా ఆల్రెడీ ప్రిలిమ్స్ జరిగింది. సో ఇప్పుడు ఎఫ్ఎస్ఓ మెయిన్స్ కూడా ఉంటుంది. సో సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఇప్పుడు ఎఫ్ఎస్ఓకి ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా రిమైనింగ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఓకే ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే మీకు మ్యాథమెటిక్స్ లైక్ ప్యూర్ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్ అర్థమెటిక్ సో ఇవి ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్కి కూడాను ఇవి యూజ్ అవుతాయి. ఈవెన్ మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయినా గ్రూప్ 3కి ప్రిపేర్ అయినా గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా వాటిలో వచ్చే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కూడా ఈ మోడల్స్లోనే ఉంటాయి. కాబట్టి ఆ ఎగ్జామ్స్కి ఏం ప్రిపేర్ అయినా కూడాను మీరు డెఫినెట్గా ఈ వీడియోస్ అనేవి చూడండి. ఓకే, వీ విల్ పుట్ ఎట్ ఏ సిరీస్ ఆఫ్ 3 వీడియోస్ అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ బికాస్ టోటల్ మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో 150 క్వశ్చన్స్ ఎట్ ఏ స్ట్రెచ్ అనేది చాలా లెంతీ వీడియో వస్తుంది. అందుకని 50 క్వశ్చన్స్ లాగా మనం 3 పార్ట్స్ లా చెప్తాం. ఓకే, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై ఫస్ట్ 10 పాజిటివ్ ఇంటీజర్స్? మొదటి 10 ధనాత్మక పూర్ణ సంఖ్యలచే భాగించబడు సంఖ్య ఏది అన్నారు. సో ఇప్పుడు 10 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 10 అంతేనా? ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వీటన్నిటికీ ఎల్సిఎం కట్టేసి ఆ ఎల్సిఎం తోని వచ్చే నెంబర్ని ఏదైతే డివిజిబుల్ అవుతుందో అనేది మనం చూడక్కర్లేదు. జస్ట్ సింపుల్ థింగ్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో 10తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ ఏం అవ్వాలమ్మా? 0 అవ్వాలి, అంతేనా కదా? 0 పక్కా ఉండాలి. సో కాబట్టి థర్డ్ ఆప్షను సెకండ్ ఆప్షను పోయింది, అంతేనా? ఇంకా 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. మనకి బాగా తెలుసు ఏంటేంటి తెలుసు, ఇప్పుడు 2 డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఓకే, 5 యొక్క డివిజిబిలిటీ ఏంటంటే లాస్ట్ డిజిట్ అనేది 5 కానీ 10 కానీ ఉండాలి, ఆర్ 5 కానీ 0 కానీ ఉండాలి. సో కాబట్టి 10 కనుక మనం చేసాము అంటే ఇండైరెక్ట్గా మనం 5ది చేసేసినట్టే 2ది చేసేసినట్టే, అంతేనా? అట్లానే 3 6 9 ఒకేలాంటివి, అంటే 2 చేశారంటే 6లోని సగం చేసేసినట్టు, 3కి చేస్తున్నా 9కి చేస్తున్నా 9కి చేసామంటే 3కి కూడా చేసినట్టు. ఓకే, సో కాబట్టి మనం ఒక్కొక్కటి చూసుకుంటా పోవాలి. తర్వాత 4 చేసామంటే 8 చేసామంటే 4 చేసేసినట్టే కదా. ఇలా మనకి ఆప్షన్స్ నుంచి మనం ఎలిమినేట్ చేయొచ్చు. కానీ ఒక్కటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. 7కి మాత్రం 7తో మనం డివిజిబుల్ చేసుకోవాలి ఖచ్చితంగా ఆప్షన్. కాబట్టి మనకి ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇంకో 2 ఆప్షన్స్ నుంచి మనం మిగతావి అంటే 3 4 5 6 8 9 ఆ డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసినప్పటికీ మళ్ళీ ఫైనల్గా మనం దేనికి వస్తామమ్మా? 7 డివిజిబిలిటీకి వస్తాం. అందుకని అవేమీ నేను చెక్ చేయకుండా ఓన్లీ 7తో చూసుకుంటాను. ఈ 2 నెంబర్లో ఏ నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుంది చూడండి. ఇది చూడండి, 7 3s 21 7 6 42 0. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మాత్రమే అవుతుంది. సపోజ్ ఫోర్త్ ఆప్షన్ కూడా అయ్యింది అనుకోండి, అప్పుడు మిగతా ఒకసారి చూసుకుంటాం అన్నమాట. ఇది చూడండి, 7 7s 49 అంటే 32 ఇంకుంటుంది. 7 4s 28 అంటే ఇంకా 40 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 7. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కాదు. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మీరు ఏ నెంబర్స్ని పట్టుకొని వెళ్తే ఫాస్ట్గా చేయొచ్చు అది చూసుకోవాలి. అర్థమైందా? క్లియర్? నెక్స్ట్ వన్, సెకండ్ వన్ చూడండి. 13 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ ఇఫ్ యూ ఇంటర్చేంజ్ ద డిజిట్స్ ఇన్ ద నెంబర్ యూ గెట్ 31. అంటే 13 అనే ఒక ప్రైమ్ నెంబర్ని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ కూడా ఏమైంది? 31. ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్. అంటే ఏదైనా ప్రైమ్ నెంబర్ని డిజిట్స్ రివర్స్ చేస్తే వచ్చే నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ అయితే then those type of numbers are called as absolute prime numbers. Okay, now which of the following is not an absolute prime number? 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ని ట్రై చేయండి, అయిపోతుంది కదా. 79 ఇచ్చాడు, దానికి రివర్స్ ఏమవుతుంది? 97. 37కి 73, 17కి 71, 19కి 91. అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ ప్రైమ్ నెంబర్సే. ఓకే, వాటిని రివర్స్ చేస్తే వచ్చే నెంబర్స్లో ఏది కాదు అంటున్నాడు. 97 ప్రైమ్ నెంబరా? కాదు. ఓకే, సారీ, 97 ప్రైమ్ నెంబర్ ఎస్, అండ్ 71 ప్రైమ్ నెంబర్ ఎస్, 73 ప్రైమ్ నెంబర్ ఎస్,
సో 91 ఇట్స్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. ఎస్ 13,91 కదా. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్ ప్రైమ్ నెంబర్. మిగతావన్నీ కూడాను అబ్సల్యూట్ ప్రైమ్ నెంబర్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, cos of a minus b is 1/2 and sin of a plus b is 1/2, then a equal to. సో చూడండి, మీకు దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు. ఏముంది, ఏమైనా కాస్ ఎక్కడ 1/2 అంటే ఏమవుతుంది చెప్తారమ్మా? కాస్ 30 60, కాస్ 60. అలానే ఏ సైన్ ఎక్కడ 1/2 అవుతుందంటే 30, అంతేనా? సో కాబట్టి a మైనస్ b 60 అండ్ a ప్లస్ b 30. సో డిఫరెన్స్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు. మీకు ఏం కావాలి? ఏ అంటే ఈ రెండింటిని ప్లస్ చేసేసి బై 2 చేస్తే ఏ వాల్యూ వస్తుంది. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? 60 ప్లస్ 30 బై 2, దట్ ఈస్ 45 degrees. అంతేనా? క్లియర్? ఇలా కూడా అంటే మీరు ఫర్ సపోజ్ ఎక్కడ 1/2 వస్తుంది ఇవన్నీ చేయకుండా ఇంకా ఫాస్ట్గా చేయాలంటే ఒకటి ఏం తెలుసా? ఎప్పుడమ్మా మనకి కాస్ ఆఫ్ సంథింగ్ అండ్ సైన్ ఆఫ్ సంథింగ్ ఈక్వల్ అయ్యాయి అంటే డెఫినెట్లీ దోస్ టూ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే కాస్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ బీటా అయిందంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఉంటుంది? 90 degrees, బికాస్ దే ఆర్ కాంప్లిమెంటరీ. అంటే మనకి ఏమి ఇచ్చేసినట్టు ఇండైరెక్ట్ గా ఏ మైనస్ బి అండ్ ఏ ప్లస్ బి ఈ రెండు కలిపితే 90 అని చెప్తున్నాడు. సో బీబీ క్యాన్సిల్ అయిపోతే ఏ ప్లస్ ఏ 90. సో ఏ ఈక్వల్ ఎంత అవుతుంది? 45. ఇలా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, tan theta equal to 8/7 and 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. అయితే అంతే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే క్వశ్చన్ చూడగానే tan theta అంటే ఆపోజిట్ సైడ్ ఇది theta అనుకుంటే ఇది ఆపోజిట్ సైడ్ 8, ఎడ్జసెంట్ సైడ్ 7. సో కాబట్టి ఇది ఎంత అవుతుంది? 8 square 64 plus 49 7 square అంటే ఎంత వస్తుందమ్మా? 113 అని చేసి సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 8/1 √113 అండ్ అలానే కాస్ థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 7/√113 వేస్తారు. అది తప్పు. సో జస్ట్ అలా చేసుకోవచ్చు, చేయకూడదని కాదు. జస్ట్ అబ్జర్వ్ ద క్వశ్చన్ చూడండి. 1 ప్లస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా ఏమవుతుందమ్మా? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అంతేనా? అలానే 1 plus cos theta and 1 minus cos theta, that is 1 minus cos square theta. We have an identities. 1 minus sin square ante cos square theta and 1 minus cos square theta ante sin square theta. Cos by sin ante entamma? Cot. So square undi kabatti cot square theta. Cot ante entamma? 1/10. Tan 8/7 aithe cot enta avutundi? 7/8 whole square ante 49/64. సో అందుకని మనం కొంచెం ఐడెంటిటీస్ నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. అంతే, అంతకు మించి ఏముందో ఇక్కడ మీరు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవన్నీ వేసి చేయక్కర్లేదు. ఓకే, ఫిఫ్త్ వన్, కాస్ థీటా ప్లస్ సీకెంట్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ కాస్ థీటా మైనస్ సీకెంట్ థీటా హోల్ స్క్వేర్. సో దీన్ని మీరు చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఓకే, 0 పెట్టారు అనుకోండి, కాస్ 0 1 సీకెంట్ 0 1 కాబట్టి థీటా ఈజ్ 0 1 1 1 1 1 మైనస్ 1 0 క్యాన్సిల్ అయిపోయింది. 1 ప్లస్ 1 ఎంతమ్మా? 2. 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4. అంతే కదా. కానీ ఈ క్వశ్చన్కి కీలో ఏమి ఇచ్చాడు తెలుసా? ఆప్షన్ 4 ఇచ్చాడు. తప్పది. ఆప్షన్ 4 కాదు, ఆన్సర్ 4. ఓకే, అది డిఫరెన్స్. క్లియర్? నెక్స్ట్ వన్, if tan theta equal to cot theta then sin theta plus cos theta. ఏముందమ్మా? tan cot ఎక్కడ ఈక్వల్ అవుతాయి? theta 45 దగ్గర. ఎస్, సో sin 45 plus cos 45. sin 45 అంటే 1/√2, cos 45 అంటే 1/√2. రెండు యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 2/√2. ఆప్షన్లో ఉందా? లేదు. సో √2 ఇక్కడ ఒక √2 టైమ్స్ క్యాన్సిల్ అయితే √2. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, the height of a temple is 25 meters. Two persons are observing the top of the temple from either side of the temple with equal angles of elevation 45 degrees each. Then find the distance between the two persons. Very simple. So ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ హైట్ ఎంత ఇచ్చాడు? 25 meters. వీడు ఇక్కడ ఒక దూరంలో ఉన్నాడు, ఇంకొకడు ఇంకో దూరంలో ఉన్నాడు. ఇద్దరికి ఈక్వల్ డిస్టెన్స్ అంటే డెఫినెట్ గా ఈక్వల్ ఎలివేషన్ ఉందంటే ఇద్దరు కూడాను టెంపుల్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నారు. అంతేనా?
సో ఇక్కడ నుంచి ఈడు 45 degrees చేస్తున్నాడు ఎలివేషన్, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఈడు కూడా 45 degrees చేస్తాడు. అయితే వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ ఎంత అంటాడు. చాలా సింపుల్ క్వశ్చన్. ఎట్లా చేస్తాం, tan అప్లై చేయండి, tan 45. ఓకే, ఇది 1 part అవుతుంది, ఇది 1 part అవుతుంది, ఇక్కడ tan 45 అయితే ఇక్కడ 1 అవుతుంది, అంతేనా? ఎస్. సో 1 part ఎంత ఇచ్చాడు, 25. సో అప్పుడు ఇక్కడ 1 + 1 టోటల్ ఎంత, 2 parts ఎంత, 50 meters. చాలా 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 సింపుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, 8th one చూడండి. ద మీన్ ఆఫ్ ఫస్ట్ 10 odd natural numbers. మీకు అందరికీ కూడాను మీన్ ఆఫ్ n natural numbers తెలుసు, n × n + 1/2, అంతేనా? అదే సమ్ ఆఫ్ ది మీన్ కాదు, సమ్ ఆఫ్ n natural numbers ఈజ్ n × n + 1/2, అంతేనా? సిగ్మా n అంటాం. మనకి సిగ్మా n ఈవెన్ నెంబర్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ ఫార్ములా ఏంటమ్మా, n × n + 1, అంతేనా? మరి సిగ్మా n ఆడ్ నెంబర్స్కి ఏంటమ్మా, n², అంతేనా? సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నేచురల్ నెంబర్స్ ఈజ్ n², సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నేచురల్ నెంబర్స్ ఈజ్ n × n + 1. ఇప్పుడు మనకు వాడేమడుగుతున్నాడు, మీన్ అడుగుతున్నాడు. మీన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ ఎంత, n. సో n క్యాన్సిల్ అయిపోతే మీకు అప్పుడు మీన్ ఆఫ్ ది ఫస్ట్ 10 ఆడ్ నేచురల్ నెంబర్స్ ఏమొస్తుంది, n వస్తుంది, అంతే. ఇక్కడ 10 అన్నాడు కాబట్టి n = ఆన్సర్ ఎంత అవుతుంది, 10 అవుతుంది, అంతే. ఓకే, నెక్స్ట్ 9th one చూడండి. ఇన్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ I = 45, n = 50, f = 15 and cf = 13 and h = 10, then the median is. మీడియన్ ఫార్ములా ఏంటమ్మా, what is the formula for median in a frequency distribution that is for grouped data? grouped data ఫార్ములా ఏంటి, L plus n/2 minus cf by f into h, అంతేనా? what is L, lower limit. what is L, lower limit. నెక్స్ట్ n అంటే ఏంటమ్మా, it is number of observations and cf is cumulative frequency of the distribution of the previous class, and if f is the frequency of the median class and h is the interval. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ ఇది L అనమాట, I కాదు L. ఓకే, 45 plus n 50/2 అంటే 25 minus cf is 13 by f is 15 into h అంటే 10. సో 25లో 13 తీస్తే ఎంతమ్మా, 12, అంతేనా? 5 3s 5 2s 3 1s 3 4s 4 × 2 8, 40 plus 8 అంటే 53. ఆప్షన్ 2 is the correct answer. That's it. ఓకే, 53. నెక్స్ట్ సింపుల్, జస్ట్ ఫార్ములా గుర్తుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. 10th one చూడండి. మోడ్ ఆఫ్ ద డేటా, ఇట్ ఈస్ అన్గ్రూప్డ్ డేటా. మోడ్ అంటే ఇట్ ఈస్ ఎ రిపీటెడ్ నెంబర్, అంతేనా? సో ఇక్కడ మనకి ఏది ఎక్కువ రిపీట్ అయిందమ్మా, 6 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 1 2 3. ఓకే, నెక్స్ట్ 8 ఓన్లీ 1 and 2 times. సో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది ఏంటి, 6. సో ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్, the following graph gives us the imports of wheat in tons. సో ఒక్కొక్క ఇయర్లోని ఎన్ని ఇంపోర్ట్స్ చేశారని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ వీట్ ఇన్ 2021? 2021లో ఎంతమ్మా, 7244. టు 2025, 2025 ఎంత, 1811. సో 1811కి 7244కి 1811కి రేషియో కావాలి. సో చాలా ఈజీగా ఇక్కడ కనబడిపోతుంది, 4తో క్యాన్సిల్ అయిపోతుందా. సో 4:1. ఆప్షన్ 1 is the correct answer. ఓకే, దీన్నే మనం తెలుగులో కూడాను నెక్స్ట్ స్లైడ్లో ఇచ్చాం. ఓకే, సో తెలుగులో వాళ్ళకి తెలుగులో పర్లేదు, దీనికి తెలుగులో ఉంటే బెటర్, అందుకని మనం ఈ క్వశ్చన్ కూడా తెలుగులో ఇచ్చాం. నెక్స్ట్ 12th one చూడండి, ఇది తెలుగులో ఉంటుంది. తెలుగులో వాళ్ళు ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు చూస్తే తెలుగు మీడియంలో చూడండి. నెక్స్ట్, ఫ్రమ్ ద పై చార్ట్, ఇఫ్ రెంట్ పెయిడ్ పర్ మంత్ ఈజ్ 9,000 rupees. ఓకే, రెంట్ పెయిడ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, ఎక్స్పెండిచర్ ఇచ్చాడు. ఆ ఎక్స్పెండిచర్లో రెంట్ అనేది 12%. ఓకే, సో ఈ 12% ఎంత ఇచ్చాడు, 9,000 ఇచ్చాడు, అంతేనా? వాట్ ఈస్ ద మంత్లీ శాలరీ? మంత్లీ శాలరీ అంటే మొత్తం ఎంత వస్తుందా, ఇది 38 + 17 + 8 + 25 + 12 అంటే 100%. సో నాకు 12% తెలుసు, 100% కావాలి. చేయగలమా, చేయలేమా? ఈజీగా చేయగలం, అంతేనా?
సో చూడండి ఇది 3 4s 3 3. ఓకే, 4 పార్ట్స్ 3000. 100 పార్ట్స్ కావాలంటే ఏమవుతుంది, ఇంటూ 25 చేసేయండి అంతేనా. దీనికి ఇంటూ 25 చేయండి, దీనికి ఇంటూ 25 చేయండి. 25 ఇంటూ 3000 అంటే 75,000. సో ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ ఇది తెలుగులోనే. నెక్స్ట్, టు డ్రా ఏ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఫర్ గ్రూప్డ్ డేటా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి టేకెన్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో ఏం తీసుకుంటాం, ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ డ్రా చేసేటప్పుడు మనం ఎక్స్ యాక్సిస్లో ఏం తీసుకుంటాం, వీ హ్యావ్ టు టేక్ వాట్, మిడ్ వాల్యూస్ అంతేనా. క్లాస్ మిడ్ వాల్యూస్ తీసుకుంటాం ఎక్స్ యాక్సిస్లో, మిడ్ వాల్యూస్, మిడ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ అనేది తీసుకున్న మనకి గ్రూప్ డేటా గురించి మాట్లాడేటప్పుడు మనం మిడ్ వాల్యూస్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్, diagonal of a square is 6.2, then its area is. What is the formula for square of the area of the square? It is a square. Delta equal to a square, where a is the diagonal. A is the side. అదే మనకి diagonal అంటే ఇప్పుడు సైడ్ a, diagonal ఎంత ఉంటుందమ్మా, √2a ఉంటుంది అంతేనా. సో diagonal ఈక్వల్ టు √2a అంటే a ఈక్వల్ టు d/√2. సో a స్క్వేర్ అంటే d²/2. సో కాబట్టి ఎప్పుడైనా మీకు డైరెక్ట్గా సైడ్ ఇస్తే దాన్ని స్క్వేర్ చేస్తాం, అదే డయాగ్నల్ ఇస్తే దాన్ని స్క్వేర్ చేసి /2 చేస్తాం. సో 6.2 ఇంటూ 6.2/2 అంతేనా. 2 1s 2 3.1. ఇప్పుడు చూడండి, మీరు ఏమి 6.2 ఇంటూ 3.1 డైరెక్ట్గా మీరు మల్టిప్లై చేసేసి ఆన్సర్ పెట్టక్కర్లేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇది 3 తీసుకుందాం, ఇది 6 తీసుకుందాం, 6 3 ఎంత 18. ఆప్షన్ ఖచ్చితంగా 18 కన్నా ఎక్కువ ఉండాలి, దగ్గరలో ఉండాలి. ఎక్కడుందమ్మా, ఓన్లీ ఒక ఆప్షన్ ఉంది, ఆప్షన్ 1. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ డబుల్డ్ వైల్ ఇట్స్ బ్రెడ్త్ ఈస్ ఆఫ్డ్. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ చేంజ్ ఇన్ ద ఏరియా. సో చూడండి, లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ డబుల్ అయింది. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ డెల్టా. ఏరియా అంటే L ఇంటూ బి. సో ఇనీషియల్గా లెంత్ 1 ఉంది అనుకుందాం, బ్రెడ్త్ కూడా 1 ఉంది అనుకుందాం. అప్పుడు ఏరియా ఎంత అయిందమ్మా, 1 ఇంటూ 1 1. ఇప్పుడు న్యూ గురించి మాట్లాడితే, న్యూ ఏరియా ఉంది, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ డబుల్డ్. సో డబుల్డ్ అన్నాడు కాబట్టి 2 అయ్యింది అంతేనా. బ్రెడ్త్ ఏమో హాఫ్ అయింది, అంటే ఇది ఎంత అయింది, 1/2. సో ఇప్పుడు L ఇంటూ బి ఎంతమ్మా, 2 ఇంటూ 1/2 అంటే 1. ఎస్, సో కాబట్టి ఇనీషియల్గా ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది, కాబట్టి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, the length of the area of circle is 38.5 square centimeters. Its diameter is, area ante formula entamma, pi r square, that is the area of the circle. So it is 38.5 square centimeters. So now you have to find out diameter. ఇప్పుడు దీని నుంచి రేడియస్ ఫైండ్ అవుట్ చేసి రేడియస్ కి డబుల్ చేయొచ్చు, లేదంటే దీన్నే మనం πd²/4 అని రాసి కూడా చేయొచ్చు, ఏది రాసినా కూడా తప్పలేదు. ఓకే, సో నేను డైరెక్ట్గా πd²/4 అని రాసుకుంటాను, ఎందుకు, నాకు డయామీటర్ కావాలి కాబట్టి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, π అంటే 22/7 d², ఓకే, /4 ఈక్వల్ టు 38.5. ఓకే, 2 2s 2 11s. ఓకే, 11 3s పాయింట్ ఇంకెంత ఉంటుంది, 11 5s. ఓకే, సో d² ఈక్వల్ టు 3.5 ఇంటూ 2 అంటే 7. ఆల్రెడీ ఇక్కడ ఒక 7 ఉంది, సో 7². సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d, 7. ఆప్షన్ C or option 3 is the correct answer. Next, the length of each side of equilateral triangle having an area of 8√3 square centimeters is. సో చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడమ్మా, లెంత్ ఇచ్చాడా, లెంత్ అడుగుతున్నాడా, లెంత్ అడుగుతున్నాడు, అంటే సైడ్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అడుగుతున్నాడు, అండ్ ఏరియా ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఏరియా ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, √3/4 a square. It is given as 8√3. సో √3 cancel, a² ఈక్వల్ టు 8 into 4 అంటే 32. 32ని ఎట్లా రాయొచ్చు, 16 into 2గా రాయొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, √16 అంటే 4, √2 అంటే √2. సో a ఈక్వల్ టు హౌ మచ్, 4√2. ఆప్షన్ 3 is the correct answer. Next, A, B, C are the vertices of a triangle and PQ are the midpoints of BC, CA, AB respectively.
ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పీక్యూఆర్. బేసిక్గా దీనికి మనం డయాగ్రామ్ కూడా డ్రా చేయక్కర్లేదు. ఎందుకమ్మా, ఇది మనం ట్రయాంగిల్స్లో చెప్పుకుంటాం మిడ్ పాయింట్స్లో. ఏబిసి అనే ట్రయాంగిల్లో కనుక పీక్యూఆర్ అనేవి మిడ్ పాయింట్స్ అయితే, ఓకే, the triangle which is joined by these midpoints of the sides is always one fourth of the given triangle. So kabatti idi one part unte total triangle area ఎంత ఉంటుంది, 4 parts. kabatti bigger triangle 4 parts ఉంటుంది, ఈ smaller triangle 1 part ఉంటుంది. So option 2 is the correct answer. Okay, next, if the diameter of a circle is increased by 100%, then its area is increased by. సో ఇలాంటివి చాలా చాలా సింపుల్ అమ్మా. ఓకే, దీన్ని నేను మీకు కొన్ని రకాలుగా చెప్తాను. ఏం చేస్తామంటే చూడండి, ఏరియా ఫార్ములా ఏంటి, పై డి స్క్వేర్ బై 4, అంతేనా? అంటే ఏరియాకి ప్రపోర్షనాలిటీ చూసుకుంటే డి స్క్వేర్. ఎస్, ఇక్కడ వరకు అందరికి తెలుసు కదా. ఓకే, నా చూడండి, ఇనీషియల్గా ఇది ఇనీషియల్ ఫైనల్ అనుకో. ఓకే, ఇనీషియల్గా డయామీటర్ ఎంత ఉంది, 1 పార్ట్ అనుకుందాం. ఓకే, అప్పుడు ఏరియా ఎంత ఉంటుందమ్మా, 1 స్క్వేర్ అంటే 1 పార్టే ఉంటుంది. ఓకే, ఫైనల్ ఇప్పుడు 100% ఇంక్రీజ్ అయింది అంటే 1 పార్ట్ కాస్త ఇంకొక 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఎంత అయిందమ్మా, ఫైనల్ డయామీటర్ 2 పార్ట్స్. ఇప్పుడు ఏరియా ఎంత, 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 4 పార్ట్స్. అంటే ఇనీషియల్గా 1 పార్ట్ ఉంది, 4 పార్ట్స్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది, వాడు ఏం అడుగుతున్నాడు, ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్ బై అంటాడు, అంతేనా? అంటే 3 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. సో 3 పార్ట్స్ ఈజ్ ద ఇంక్రీజ్. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పర్సెంటేజ్ ఇంక్రీజ్. కాబట్టి 3 పార్ట్స్ బై ఇనిషియల్ ఎంతమ్మా, 1 పార్ట్ ఇంటూ 100 టు గెట్ ద పర్సెంటేజ్. సో 3/1 అంటే 3 ఇంటూ 100 అంటే 300. సో 300% is the correct answer. Okay, next, one side of a rectangular field is 4 meters and its diagonal is 5 meters. The area of the field is, చూడండి, వన్ సైడ్ ఇది ఒక రెక్టాంగిల్ అనుకుందాం, వన్ సైడ్ ఏమో 4 అంట. ఓకే, ఇంకొక డయాగనల్ ఏమో 5 అంట. సో చెప్పండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 4 ఇది 5 ఉన్నప్పుడు ఎంత అవుతుందమ్మా, 3 అవుతుంది. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగులర్ ఫీల్డ్, ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్, 4 into 3, 12. దట్స్ ఇట్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, ఈవెన్ మీకు రేపు పొద్దున జరగబోయే FSOలో కూడా ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, the length of the longest rod that can be placed in a room 20 meter long and 60 meter broad and 12 meter high. So L ichadu, B ichadu, H ichadu. So what is the longest rod that can be placed? It is nothing but diagonal of that room. So what is the formula for the diagonal in 3D space? It is equal to square root of L square plus B square plus H square. So 20 square plus 16 square plus 12 square. సో ఇప్పుడు మనం కామెడీగా 20 స్క్వేర్ అంటే 400, 16 స్క్వేర్ అంటే 256, 12 స్క్వేర్ అంటే 144, 3 యాడ్ చేయడం అట్లా చేయకూడదు. మరి ఏం చేయాలి, సో మనం ఇలాంటి సిచ్యువేషన్స్లోనే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి 4తో కామన్ తీయచ్చా, అప్పుడు ఇది ఎంత ఉంటుంది, 4 5s 5 స్క్వేర్, 4 4s అంటే 4 స్క్వేర్, 4 3s 3 స్క్వేర్ అంటే 4 కామన్ తీసాను, 4 స్క్వేర్ బయటకు వస్తే అండర్, అంతేనా? 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎంతమ్మా, అగైన్ 5 స్క్వేర్, అంతేనా? సో 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ఏమవుతుంది, 2 into 5 స్క్వేర్, అంతేనా? సో 5 స్క్వేర్ అగైన్ మళ్ళీ బయటకు వచ్చేసింది. అప్పుడు 5, 4 into 5 ఎంత, 20. లోపల ఇంకెంత ఉంటుందమ్మా, రూట్. సో ఆన్సర్ ఏంటి, 20 రూట్, అంతేనా? మరి ఆప్షన్లో 20 రూట్ ఉందా, లేదు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రూట్ 2, 1.414. సో 1.41 తీసుకుందాం ఇంటూ 20 అంటే ఎంత, 14.1 into 2 అంటే ఎంత, 28.2. ఇది ఉందా ఆప్షన్స్లో ఎక్కడైనా, ఉంది. ఆప్షన్ దట్స్ ఇట్. అసలు ఇదంతా చేయకుండా కూడా మనం చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు, 20 రూట్ 2 అంటే ఖచ్చితంగా 20 కన్నా ఎక్కువ, అంతేనా? అది రూట్ 2, అది ఇంటూ 2 అయితే 40, కానీ రూట్ 2 కాబట్టి ఖచ్చితంగా 40 కన్నా తక్కువ ఉంటుంది, 20 కన్నా ఎక్కువ ఉంటుంది. ఆప్షన్స్లో 20 కన్నా ఎక్కువ, 40 కన్నా తక్కువ ఎక్కడుంది, ఆప్షన్ డి, 4th ఆప్షన్ మాత్రం. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 22.
one side of a parallelogram is 14 and its distance from the opposite side is 16, the area of the parallelogram. చాలా సింపుల్ చూడండి, ఇది ఒక పారలోగ్రామ్ అనుకుంటే ఈ సైడ్ ఏమో 14, ఆపోజిట్ సైడ్ నుంచి దీని యొక్క డిస్టెన్స్ ఏమో 16. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద పారలోగ్రామ్? ఇది బి అనుకుంటే ఇది హెచ్ అవుతుంది, బికాస్ height of the parallelogram is nothing but distance between the parallel sides. So area of the parallelogram is equal to base into height, b into h. అంటే 14 into 16. మొత్తం మల్టిప్లై చేయక్కర్లేదు, ఓన్లీ లాస్ట్ డిజిట్ చూడండి, 6 4 24, 4 ఉండాలి యూనిట్ డిజిట్ లో, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, అంతేనా? ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, నేను ఈ 14ని 15 అనుకుంటాను, ఈ 16ని 15 అనుకుంటాను. ఎంత ఉంటుందమ్మా? 15 15ల 225. సో ఆప్షన్ అనేది ఖచ్చితంగా 225కి దగ్గరలో ఉండాలి, ఇది కాదు, ఇది మాత్రమే. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ 12 meter long, 9 meter broad and 8 meter high in cubic meters. What is the volume of the cuboid? LBH. అంటే లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, మూడింటిని మల్టిప్లై చేయాలి. సో వాల్యూమ్ ఈక్వల్ టు 12 into 9 into 8. అన్ని మల్టిప్లై చేయాలనుకోవద్దు, ఓన్లీ యూనిట్ డిజిట్స్ చూడండి. 9 18 అంటే 8 8 8 64, 4 రావాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి మనం? నియర్ వాల్యూస్ తీసుకుంటాం. 12ని కాస్త 10 అనుకున్నాను అనుకోండి. 10 into 9 90, 90 into 8 720. 720 కన్నా ఎక్కువ ఉండాలి అండ్ 720 కన్నా ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. ఈ రెండు కూడా 720 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. ఈ 9ని నేను 10 చేస్తాను. 12 8 96, 96 into 10 అంటే 960. ఎస్, 960 కన్నా తక్కువ ఉండాలి, దగ్గరలో ఉండాలి. ఎక్కడుందమ్మా? ఓన్లీ ఆప్షన్ 1, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కాదు సార్ మేము మల్టిప్లై చేసుకుంటానంటే చేసుకోండి. 9 8 72, 12 into 72 అంటే ఇదే వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఆఫ్ డయామీటర్ 42. సర్ఫేస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్, స్పియర్ కి సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా మాత్రమే ఉంటుంది. ఎంత? 4πr². సో 4π. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకోండి. 4 ఖచ్చితంగా 4 మల్టిపుల్ ఉంటుంది. ఎస్, క్లియర్. 4 మల్టిపుల్ ఉండాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ 4 మల్టిపుల్ అవ్వాలి. ఎక్కడుంది? ఓన్లీ థర్డ్ ఆప్షన్. అయిపోయింది ఆన్సర్, మిగతాది ఏం చేయక్కర్లేదు. చూసారా, అప్పుడప్పుడు అలాంటి అవుతుంటాయి, మనం చెక్ చేసుకోవాలి. లేదు సార్ నాకు డౌట్ పడుతుందంటే చెక్ చేయండి. 4 into 22/7 into డయామీటర్ 42 అంటే రేడియస్ ఎంతమ్మా? 21. సో 21 into 20, 7173. మల్టిప్లై చేసుకోండి, చూసుకోండి. మా కావాలంటే యూనిట్ డిజిట్ చూడండి. 4 8 8 3 24, 4 1 4. ఇది కానీ ఇది కానీ. నెక్స్ట్ మల్టిప్లై చేయండి, మీకే తెలుస్తుంది. ఓకే, దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటంటే మీకు తెలిసిపోతుంది. ఓకే, సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హైట్ ఆఫ్ ఎ సిలిండర్ ఇస్ 14 h ఇచ్చాడు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 264 ఇచ్చాడు. ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు πr²h, అంతేనా? సారీ, curved 2πr, sorry, it is volume 2πrh. okay, what is the formula for volume? It is equal to πr²h, అంతేనా? మనకు వాడేమి ఇచ్చాడు? హైట్ మాత్రమే ఇచ్చాడు 14 అని, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 264 అని ఇచ్చాడు. సో ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా నుంచి రేడియస్ ఫైండ్ అవుట్ చేసి దీంట్లో వేస్తే సరిపోతుంది, అంతేనా? అంతే కదా, ఇలాగే చేస్తాం కదా. నేను ఇప్పుడు ఏమంటానంటే, ఇప్పుడు ఈ πr²h వాల్యూమ్ లో h ఉంది కదా, అంటే h 14. సో 14πr² అవుతుంది ఆన్సర్, అంతేనా? h ప్లేస్ లో 14 ఇస్తే 14 మల్టిపుల్ ఆన్సర్ అవుతుంది, అంతేనా? 7 మల్టిపుల్ ఆ 2 మల్టిపుల్, 2 మల్టిపుల్ 7 into 2 14. సో ఖచ్చితంగా యూనిట్ డిజిట్ 2 ఉండాలి, ఉంటుంది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ 7 మల్టిపుల్. ఆప్షన్స్ లో 7 మల్టిపుల్ ఏది ఉంది? సో చూడండి, ఇది ఉంది 7 4 28, 7 4 28, 7 5 35, 7 35 46. ఇది కాదు, ఇది చూడండి 7 14, 7 14 44 అంటే 7 6 42. ఇది ఉంది. సో మోర్ దాన్ 1 ఆప్షన్ ఉంది అంటే ఇలా చేయకూడదు. ఓకే, మోర్ దాన్ 1 ఆప్షన్ ఉంది అంటే ఇలా చేయకూడదు. అయితే ఖచ్చితంగా మనకి 14 మల్టిపుల్ ఉంటుందా లేదా అనేది మళ్ళీ మనకు డౌట్. ఎందుకు డౌట్? రేడియస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు? ఇక్కడ π అంటే 22/7 అనా, అక్కడ మనకి 7తో క్యాన్సిల్ అయిపోతుంది కదా. 14 into
పై అంటే 22/7. ఎందుకంటే మీరు 14 మల్టిపుల్ అని చూస్తున్నారు, కానీ పై ఇందాక మనకి ఆప్షన్లో ఎందుకమ్మా అక్కడ 4 ఉంది. 22/7లో 7తో ఏం 4 క్యాన్సిల్ అవ్వదు, ఖచ్చితంగా 4 మల్టిపులే, కానీ ఇక్కడ అలా కాదు. కాబట్టి 7 1s 7 2s. ఇప్పుడు రండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది ఇందాక మీరు చేసింది తప్పు అని. 7 మల్టిపుల్ చూడకూడదు. ఓకే, మరి ఇప్పుడు ఏ మల్టిపుల్ చూడాలి? 2 × 22 44. 44 అంటే 4 మల్టిపుల్ 11 మల్టిపుల్, అంతేనా? సో 4 మల్టిపుల్, ఇది 4 మల్టిపుల్, ఇది 4, ఇది 4, ఇది 4. ఇప్పుడు 11 మల్టిపుల్ చూడండి, అన్ని 11 మల్టిపుల్స్. మరి ఖచ్చితంగా నెక్స్ట్ ఆప్షన్ ఏం చేయాలి? దీని నుంచి రేడియస్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. ఓకే, రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 × 22/7 ఇంటూ రేడియస్ r ఇంటూ h14 = 264. ఓకే, 7 1s 7 2s. 22 1 22, 22 44. సరిపోయిందా? 2 4, 4 3 12. సో రేడియస్ ఎంత వచ్చిందమ్మా? 3. సో ఇక్కడ రేడియస్ ఏమయ్యాలి? 3 × 3 అంటే 3² కదా, 9. సో 44 × 9. 44 × 9 అంటే 36, 3తో 396. ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ 2. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్. హౌ మెనీ స్ట్రైట్ లైన్స్? చాలా మంచి క్వశ్చన్ ఇది. హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ ఇన్ ఏ ప్లేన్? ఒక పాయింట్ నుంచి నేను ఎన్ని స్ట్రైట్ లైన్స్ డ్రా చేయగలను? ఇన్ఫినిట్ డ్రా చేయగలను. ఇన్ఫినిట్ డ్రా చేయగలను, అంతేనా? ఈ పాయింట్ గుండా నేను ఎన్ని లైన్స్ అంటే ఇన్ఫినిట్ డ్రా చేయగలను. సో ఆన్సర్ ఈజ్ 4. నౌ యూ హ్యావ్ టు టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ 2 points ఇన్ ఏ ప్లేన్. ఇక్కడ నేను ఏ పాయింట్, ఒక పాయింట్ కాదు 2 points అయితే ఎన్ని డ్రా చేయగలను మీరు ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా చాలా మంచి క్వశ్చన్స్. నెక్స్ట్ 27. Supplementary angle for 50 degrees. What is the meaning of supplementary and complementary? Complementary means sum of 2 angles is 90 and supplementary is sum of 2 angles is 180. సో చాలా మంది ఈ క్వశ్చన్ కి 40 పెట్టేస్తారు, తప్పు. ఈ వాజ్ ఆస్కింగ్ సప్లిమెంటరీ కాబట్టి సంపూరక కోణం అంటే 180 degrees అవ్వాలి. 50కి ఎంత కలిపితే 180 అవుతుందమ్మా? 130. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 28. రేషియో ఆఫ్ యాంగిల్స్ ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. చాలా చాలా మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. చాలా మంది తప్పిస్తారు ఇది. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్లోని యాంగిల్స్ ఏ రేషియోలో ఉంటాయమ్మా? అన్ని ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఈక్వల్ రేషియో 1:1:1. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్. ఏబి అండ్ సిడి ఆర్ 2 lines intersecting at O. యాంగిల్ ఏఓడి ఇచ్చాడు 40, దెన్ యాంగిల్ బిఓసి. వాట్ ఆర్ దీస్ యాంగిల్స్? ఈ యాంగిల్స్ ఏమంటాం మనం? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. when 2 lines intersect at some point, the angles formed are called as vertically opposite angles, and these two should be always equal. అంటే ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి, అలానే ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇది 40 కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది? 40నే. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. Let L and M are 2 parallel lines and N is a transversal. In the figure, if angle 1 is 50 degrees, ఇది 50 ఇచ్చాడంట. ఓకే, దెన్ యాంగిల్ 7, ఈ యాంగిల్ 7 ఎంత అంటున్నాడు? సో ఇందాకే మనం చెప్పాం, ఇప్పుడు ఈ L అనే లైన్, N అనే లైన్ ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి 1 and 3 ఆర్ కాల్డ్ యాజ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇది 50 ఉంటే ఇది కూడా ఏమవుతుందమ్మా? 50. And since the L and M are 2 parallel lines and N is a transversal, and 3 and 7 are called as alternate angles, opposite angles, outer angles, అంతేనా? సో కాబట్టి ఈ రెండు ఎలా ఉంటాయి అవి? ఈక్వల్ గా ఉంటాయి, 3 and 7. సో ఇది 50 degrees అయితే ఇది కూడా ఎంత అవుతుంది? 50 degrees. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. 3ని 7 ఏమంటారు? కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. నెక్స్ట్, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఎల్ఎంఎన్ ఆర్, ఈ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సిమిలారిటీని రిప్రజెంట్ చేస్తుంది. అదే మీకు ఇలా ఉందనుకోండి, దీన్ని ఏమంటాం మనం? కాంగ్రియన్స్ అంటాం. కాంగ్రియన్స్ అంటే ఈక్వల్, అదే ఇలా అంటే సిమిలర్ అంటాం. సిమిలర్ ట్రయాంగిల్స్. యాంగిల్ ఏ ఈక్వల్ టు 80, దెన్ యాంగిల్ ఎం ప్లస్ యాంగిల్ ఎన్. యాంగిల్ ఏ 80 అయితే యాంగిల్ బి అండ్ యాంగిల్ సి యొక్క సమ్ ఎంత అవుతుందమ్మా? 180 - 80 100 degrees.
Since ABC, LMN are similar triangles, డెఫినెట్గా యాంగిల్ M అండ్ యాంగిల్ N ప్లస్ ఏం రాయొచ్చు, యాంగిల్ B అండ్ యాంగిల్ C రాయొచ్చు. సో కాబట్టి యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఏం చెప్పచ్చు నేను 100. సో ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్, ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్ అండ్ ఆల్ ద అబౌవ్. అఫ్ కోర్స్ సిమిలర్ అంటే సేమ్ గా ఉండడం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అన్నీ కూడా సిమిలరే, సర్కిల్స్ అన్నీ కూడా ఒకేలా ఉంటాయి సిమిలరే, స్క్వేర్స్ అన్నీ ఒకేలా ఉంటాయి సిమిలరే. ఆడిక్కడ సిమిలర్ కాకుండా కాంగ్రియంట్ అంటే అన్నీ తప్పే, సిమిలర్ అన్నాడు కాబట్టి అన్నీ కూడా కరెక్టే. ఆల్ ద అబౌవ్ ఆర్ ట్రూ. నెక్స్ట్, ఏ స్ట్రైట్ లైన్ దట్ టచెస్ ద సర్కిల్ అట్ ఎగ్జాక్ట్లీ 1 పాయింట్. ఒక సర్కిల్ని ఒక లైన్ అనేది ఒక్క పాయింట్ దగ్గరే టచ్ చేస్తే దాన్ని ఏమంటాం, టాంజెంట్, స్పర్శరేఖ అంటాం. అదే 2 పాయింట్ల దగ్గర టచ్ చేస్తే దాన్ని ఏమంటాం, సీకెంట్ అంటాము, అలానే కార్డ్ అంటాం. అంటే బయట నుంచి డ్రా చేస్తే దాన్ని సీకెంట్ అంటాం. ఓన్లీ 2 ఇంటర్నల్ పాయింట్స్ ఈ పార్ట్ని చూసుకుంటే కార్డ్ అంటాం. అదే లైన్ సెంటర్ నుంచి పాస్ అయితే దాన్ని మనం డయామీటర్ అంటాం. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ టాంజెంట్. ఆప్షన్ 3. నెక్స్ట్, the locus of all points equidistant from 2 given points is dash of the line segment joining them. చాలా మంచి క్వశ్చన్. locus of all points equidistant from the 2 given points. చూడండి, ఏ అనే బి అనే 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ రెండిటి నుంచి ఎలా ఉండాలి, ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు మిడ్ పాయింట్, సపోజ్ మిడ్ లైన్ అన్నా అనుకోండి. ఓకే, మిడ్ లైన్ అంటే మిడ్ పాయింట్ నుంచి పాస్ అయ్యే లైన్ని మిడ్ లైన్ అంటాం, అంతేనా? ఇలా డ్రా చేసాం అనుకోండి, ఇది మిడ్ లైనేనా? ఇప్పుడు దీని మీద ప్రతి పాయింట్, దీని మీద ఈ పాయింట్ తీసుకున్నాను అనుకోండి, ఈ పాయింట్ అనేది ఏ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో బి నుంచి కూడా అంతే డిస్టెన్స్లో ఉందా? లేదే. కాబట్టి మిడ్ లైన్ కాదు, సర్కిల్ ఎలానూ కాదు, యాంగిల్ బైసెక్టర్ ఎలానూ కాదు. మరి ఇంకేంటి, perpendicular bisector. ఎందుకు perpendicular bisector? Perpendicular bisector is the line, from the middle and also perpendicular to the given line. ఇప్పుడు మనం ఇక్కడ ఏ పాయింట్ అని తీసుకోండి, ఇదేం తీసుకోండి, ఖచ్చితంగా ఏ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంటుందో బి నుంచి కూడా అంతే డిస్టెన్స్ లో ఉంటుంది. ఇదంతా మనం ఎలా చెప్తాం అంటే, మీరు చిన్నప్పుడు జామెట్రీలో కనుకను మీరు ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ని డ్రా చేయాలి అనుకుంటే ఏం చేసేవాళ్ళు, మీకు ఏమైనా గుర్తుందా? జస్ట్ ఐ విల్ టెల్ యూ. ఏం చేసేవాళ్ళు, ఒక లైన్ తీసుకునేవాళ్ళం. ఓకే, ఏబి అనేది, దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి అంటే మన ఉంటుంది కదా ప్రొట్రాక్టర్ లేకపోతే పెన్సిల్ పెట్టి గీస్తాం కదా. ఇక్కడ పాయింట్ పెట్టేసి ఈ మిడ్ పాయింట్ కన్నా కొంచెం దూరంలోని తీసుకుంటాం డిస్టెన్స్, ఎంతో కొంత డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ తోని ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఒక ఆర్క్ తీస్తాము, ఇక్కడ నుంచి అదే డిస్టెన్స్ తో ఇక్కడ ఒక ఆర్క్ తీస్తాం, అలానే ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్, అంతేనా? అవునా కదా, గుర్తుందా లేదా మీకు? సో అప్పుడు ఏ నుంచి ఒక ఆర్క్, బి నుంచి ఒక ఆర్క్, ఈ రెండు నేను జాయిన్ చేశాను అనుకోండి, అది ఏమవుతుంది, పర్పెండిక్యులర్ బైసెక్టర్, అంతేనా? సో మీకు అందుకనే చిన్నప్పుడు మీరు చదువుకునే కొంచెం గుర్తున్నాయి అనుకోండి, చాలా సింపుల్గా చేయొచ్చు లోకస్ అనేది. ఓకే, సో లోకస్ అనేది ఏం పెద్ద టాపిక్ కాదు, చాలా చాలా సింపుల్ టాపిక్. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 35. The sides of a triangle are AB 4, BC 5, CA 10. Then the type of the triangle. అంటే ఈ మూడు ఈక్వల్గా ఉన్నాయా, ఈక్వల్గా లేవా అమ్మా? ఫస్ట్ థింగ్ ఈక్వల్గా లేవు, కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, స్కాలిన్ ట్రయాంగిల్ అవ్వచ్చు. అసలు ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ బాగా అబ్జర్వ్ చేస్తే ఇట్ కెనాట్ బి ట్రయాంగిల్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇట్ కెనాట్ బి ట్రయాంగిల్ అనే ఆప్షన్ ఉంది అంటే మనం ఖచ్చితంగా ఏం అబ్జర్వ్ చేయాలి అంటే, సమ్ ఆఫ్ ది 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్ అనేది ఉండాలి. అలానే డిఫరెన్స్ ఆఫ్ ది 2 sides అనేది ఆల్వేస్ లెస్ దాన్ ది థర్డ్ సైడ్ అనేది ఉండాలి. ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి మనం. ఇప్పుడు 4 + 5 రెండు కలిపాము, ఎంత వచ్చింది, 9. అది ఖచ్చితంగా థర్డ్ సైడ్ ఏదైతే ఉందో దానికన్నా పెద్దగా ఉంటేనే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, లేకపోతే ట్రయాంగిలే ఫామ్ అవుతుంది. సో 9 అనేది లెస్ దాన్ 10, కాబట్టి ట్రయాంగిల్ అసలు ఫామ్ అవ్వదు ఈ డిస్టెన్సెస్ తో, కాబట్టి ఇట్ కెనాట్ బి ట్రయాంగిల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, సాల్వ్ -5 times of x + 1 = 25. ఎంత సింపుల్ క్వశ్చన్స్ అంటే చిన్నపిల్లలు
నవోదయ ఎగ్జామ్స్ ఉంటాయి చూసారా, దానికన్నా ఈజీ ఇస్తున్నాడు క్వశ్చన్స్ ఈ మధ్య. 5 1s 5 5s మైనస్ ఇటు పంపించామంటే x + 1 -5. సో x ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా -5, ఈ +1 ఇటు వస్తే -1. సో -6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 3 to the power of x plus 1 plus 3 to the power of 2x plus 1 equal to 270. Then x is equal to, నార్మల్గా దీన్ని ఎట్లా చేస్తామమ్మా, 3 power x plus 1 అంటే 3 power x into 3. సో 3 into 3 power x plus 3 power 2x plus 1 అంటే 3 into 3 power x whole square equal to 270. 3 power x అని సమ్ a అనుకుంటాం. 3a plus 3a square equal to 270. 3 క్యాన్సిల్ అవుతుంది. a square plus a equal to 90. దాని నుంచి a వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. a equal to 3 power x కాబట్టి 3 power x నుంచి a వాల్యూ పెట్టి x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది కదా మనం చేసేది. కానీ అంత ప్రొసీజర్ చేయకూడదు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అన్ పబ్లిక్ ఐపీ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ కానీ 10th క్లాస్ ఎగ్జామ్ కాదు, డిస్క్రిప్టివ్ కాదు. ఏంటిది కాంపిటేటివ్ అండ్ విత్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఆబ్జెక్టివ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఆప్షన్స్ నుంచి వేసుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో చూడండి 1 నుంచి స్టార్ట్ చేద్దాం, మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో 1 పెట్టానా, ఏమొస్తుంది మనకి 3² + 3³ 3³ + 3² అంటే అసలు 270 అవుతుందా, అయ్యే ఛాన్స్ లేదు, తీసేయండి. నెక్స్ట్ x ఈక్వల్ టు 2 పెట్టండి. 3³ ప్లస్ 3 పవర్ 2 into 2 అంటే 4 + 5 అంటే 3 power 5. ఇది కొంచెం దగ్గరలో ఉండే ఛాన్స్ ఉంది, ఒక్కసారి చూసేద్దాం. 3³ అంటే 27. ఓకే, 3 power 5 అంటే ఎంతమ్మా, 81 into 3 అంటే 273. 273 + 7 అంటే 280 ప్లస్ 273 కాదు 250. ఎంత వస్తుంది ఇది 81 243. 243 + 7 అంటే 250 + 20 అంటే ఎంతమ్మా 270. సరిపోయిందా? సో కాబట్టి ఆప్షన్ x ఈక్వల్ టు 2. దట్స్ ఇట్, అయిపోయింది అంతే, అంతకుమించి ఏం లేదు. సో మీరు ఆప్షన్స్ నుంచి వెళ్ళడం అనేది బెస్ట్ మెథడ్ అనమాట ఇలాంటి వాటికి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్, జీరోస్ అన్నా రూట్స్ అన్నా ఏదన్నా ఒకటే, సొల్యూషన్స్ అన్నా. సో ax² + bx + c లోని సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా ఏంటమ్మా -b/a అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a. సో -b అంటే -66/a అంటే 15. సో 3 5ల 3 22 అంటే -22/5. ఎక్కడుందమ్మా ఆప్షన్ 4. నెక్స్ట్ ఇఫ్ p of x పాలినామియల్ ఇచ్చాడు వెంటనే 2x² - 3x + 5, దెన్ p of -1/2 అంటే x ప్లేస్లో ఏమేయాలి -1/2 అంటే 2 into -1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 -3 into -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 3 into 1/2 3/2 + 5. సో 2 1s 2 2s 3/2 + 1/2 అంటే 4/2 4/2 అంటే 2 2 + 5 అంటే 6. సో ఆప్షన్ 1. చాలా మందికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, కొంతమందికి ఏంటంటే లాస్ట్ మినిట్లో ఈ క్వశ్చన్ చూస్తారు, చూసి చూడగానే వాళ్ళు ఏం పెడతారు తెలుసా, 1/2 వేస్తానంటే ఖచ్చితంగా ఇంటీజర్ రాదు, అందుకని ఆప్షన్ 1 కాకుండా మిగతా మూడిట్లో ఏదో ఒకటి పెట్టేద్దాం అనుకుంటారు. టైం లేదు, ఏదో ఒకటి పెట్టేద్దాం, నెగిటివ్ మార్కింగ్ ఉప్పంలో ఏమో ఛాన్స్ ఉందేమో అని. కానీ ఇలాంటి వాటి చూసారా, ఏదైతే నెగిటివ్ ఇంటీజర్ కాకుండా ఉందో అదే ఆన్సర్. సో కాబట్టి మనం అలా చెప్పలేము అనమాట కొన్నిసార్లు. నెక్స్ట్ ఇఫ్ p of x పాలినామియల్ ఒకటి ఇచ్చాడు 2x² - 4x + 7 అని, అండ్ అనదర్ పాలినామియల్ నెంబర్ g of x ఇచ్చాడు 2x - 3 అని, దెన్ వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ వి డివైడ్ p of x by g of x? ఏముందమ్మా, చాలా సింపుల్. సిన్స్ g of x ఈజ్ ఎ లీనియర్ పాలినామియల్ 2x - 3 దీన్ని 0కి ఈక్వల్ చేయండి, ఎంత వస్తుందమ్మా x ఈక్వల్ టు 3/2. అంతేనా? ఈ 3/2ని p of x లో వేస్తే ఎంతైతే వస్తుందో అదే రిమైండర్, అంతేనా? సో 2 into 3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4. ఓకే, -4 into 3/2 + 7. చెప్పండి, 2 1s 2 2s 3 into 2 6 7 - 6 అంటే 1. ఓకే, 2 1s 2 2s 9/2. సో 9/2 + 1 అంటే 9 + 2 ఇట్స్ 11/2. అంతేనా? సో 11/2 ఉందా ఆప్షన్లో? లేదు. 11/2 అంటే ఎంతమ్మా 5.5. సో 5.5 దగ్గరలో ఎక్కడ ఉందా 6. సో బేసిక్గా అయితే ఇది మనకి కీలోని తప్పు ఉంది, ఆప్షన్ కూడా 6 ఇచ్చాడు, మేబీ 5.5 దగ్గరలో ఉంది కాబట్టి ఇది పెట్టచ్చు, కానీ అదర్వైజ్ నాట్ రైట్. ఓకే, ఇది ఖచ్చితంగా మనకి కీలో మిస్టేక్ ఉంది. సో మేబీ తర్వాత మీకు దీంట్లో మార్చచ్చు. ఓకే,
Next, 41. If one root of the polynomial x square plus 5x plus k equal to 0 is -2, then k equal to ఒక రూట్ -2 అంటే ఆల్ఫా ఇచ్చేసాడు -2 అని. ఓకే, బీటా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకోండి, మీ ఇష్టం. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అనుకోండి ఆల్ఫా ఇంటూ బీటా. ఓకే, అంటే -2 బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అంటే ఎంతమ్మా k/1. ఓకే, కే. సో కే ఈక్వల్ టు -2 బీటా. ఓకే, మరి బీటా ఎంత? బీటా మీకు తెలియాలి కదా ఫస్ట్. అది ఎక్కడి నుంచి? సమ్ ఆఫ్ ది రూట్స్ నుంచి ఉండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సమ్ ఆఫ్ ది రూట్స్? -2 ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అంటే -5. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బీటా? -5 ప్లస్ 2 అంటే -3. సో బీటా ప్లేస్లో -3 వేస్తే k ఈక్వల్ టు ఎంత వస్తుంది? 6 ప్లస్ 6. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 42. Nature of the roots of the quadratic equation x square plus 4x plus 4 equal to 0. Nature of the roots అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? based on the value of discriminant. Delta equal to what is the formula? b square minus 4ac. b ఎంత? 4 square అంటే 16 minus 4 into 1 into 4. 16 minus 16 అంటే 0. సో b square minus 4ac డెల్టా 0 వస్తే రూట్స్ ఏమంటాం మనం? రియల్ అండ్ ఈక్వల్. డెల్టా గ్రేటర్ దాన్ 0 వస్తే రియల్ అండ్ డిస్టింక్ట్. డెల్టా లెస్ దాన్ 0 వస్తే నాట్ రియల్. ఓకే, నెక్స్ట్, క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ జీరోస్ 1/4 అండ్ -1. ఇది ఆల్ఫా, ఇది బీటా అనుకోండి. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వస్తుందమ్మా? 1/4 ఇంటూ -1 అంటే -1/4. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ సి/ఏ ఎక్కడ -1/4 ఉందో చూడండి. ఓకే, ఎక్కడుంది -1/4? ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏ ఆప్షన్లో కూడా లేదు మనకి, అవునా? నెక్స్ట్, ఆల్ఫా ప్లస్ బీటా చూడండి. సమ్ ఆఫ్ ది రూట్స్ 1/4 -1. -4 ప్లస్ 1 అంటే -3/4. ఎక్కడైనా ఉందా? లేదే. సో బేసిక్గా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏం రావాలి? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా -1/4 ఈక్వల్ టు 0. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 4x స్క్వేర్ ప్లస్ 3x -1 ఈక్వల్ టు 0. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎక్కడైనా ఉందా? లేదు. సో కాబట్టి క్వశ్చన్ హ్యాస్ మిస్టేక్. క్వశ్చన్ అనేది చెప్పచ్చు, లేకపోతే ఆప్షన్స్ అయినా కూడాను ఇవ్వలేదు. ఓకే, మీ కీలో కూడాను ఏదో వేరే ఆప్షన్ ఇచ్చాడు, తప్పది. ఓకే, నెక్స్ట్, from the diagram write the zeros of the polynomial represented by the graph. Zeros of the polynomial బేసిక్గా మనకి జీరోస్ ఆర్ నథింగ్ బట్ రూట్స్ ఆఫ్ ద పాలినామియల్, అంతేనా? ఏ సార్, ఇప్పుడు మనకి ఇక్కడ కూడాను మనకి మిస్టేక్ ఉంది. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏం వస్తాయి మనకి? 1, 3 అనేవి జీరోస్ వస్తాయి, అంతేనా? బికాస్ ద జీరోస్ ఆర్ నథింగ్ బట్ ద సొల్యూషన్స్ ఆఫ్ ది గ్రాఫ్. సో వేర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎక్స్ వాల్యూస్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఎక్కడైతే మనకి ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుందో వీ కెన్ కాల్ దెమ్ యాజ్ జీరోస్. ఎస్, సో కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ 1 and 3 ఆర్ ద జీరోస్. రైట్ ద జీరోస్ అంటే 1 and 3 అని చెప్పాలి. ఓకే, ఇక్కడ కూడా ఆప్షన్స్ అనేవి వేరే వేరే రాంగ్ గా ఇచ్చాడు, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ కీ మిస్టేక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 45. The graph of the polynomial p of x equal to 3x plus 1 meets x axis. సో ఒక పాలినామియల్ x axis మీట్ అవుతుందంటే అక్కడ y వాల్యూ ఏమవుతుందమ్మా? 0. దట్ మీన్స్ దట్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, 0 ఈక్వల్ టు 3x plus 1. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? -1/3. సో -1/3 అనే పాయింట్ దగ్గర y వాల్యూ ఎంత వస్తుంది? 0. సో కాబట్టి కోఆర్డినేట్స్ ఏం రాస్తాం? -1/3, 0. నెక్స్ట్ 46. The two linear equations x minus y equal to 6 and x minus 3y equal to 0 represent the lines are. సో మనకి ఎప్పుడైనా టూ లైన్స్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నాయి అనేది ఎలా చెప్తాం మనం? ఇఫ్ ద రేషియో ఆఫ్ ఎక్స్ కోఎఫిషియెంట్స్ అండ్ వై కోఎఫిషియెంట్స్ అండ్ కాన్స్టెంట్స్ ఆర్ ఈక్వల్ దెన్ దే ఆర్ కోఇన్సిడెంట్. ఓకే, ఎక్సెప్ట్ కాన్స్టెంట్, మిగతా ఎక్స్ కోఎఫిషియెంట్స్ వై కోఎఫిషియెంట్ రేషియో ఈక్వల్ అయితే దే ఆర్ ప్యారలల్, అంతేనా? సో ఆ రెండు అసలు ఈక్వల్ గా లేవు అనుకోండి, ఎక్స్ కోఎఫిషియెంట్స్ రేషియో వై కోఎఫిషియెంట్స్ రేషియో,
అప్పుడు మనం ఏమంటాం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ 1, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1, సో 1/1, ఇక్కడ -1, ఇక్కడ -3. సో రెండు ఈక్వల్ కాదా? నాట్ ఈక్వల్. కాబట్టి నాట్ ఈక్వల్ కాబట్టి డెఫినెట్లీ దే ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఓకే, నెక్స్ట్ 47. Write the equation of the given situation. The cost of 8 pencils and 9 pens together is 100. ఇంత సింపుల్ క్వశ్చన్స్ అనేవి చాలా రేర్గా వస్తాయి అన్నమాట. అక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ఏమో ఎక్స్ అంట, 8 పెన్సిల్ కాస్ట్ ఎంత అవుతుంది? 8x. కాస్ట్ ఆఫ్ పెన్ ఏమో y అంట, ఎన్ని పెన్స్? 9 పెన్స్, 9y. రెండు కలిపితే ఎంత అంటున్నాడు? 100 అంటున్నాడు. సో 8x + 9y = 100. ఆప్షన్ డి. నెక్స్ట్ 48. Let A be are two non-empty sets, and if A is subset of B, then A union B. A is subset of B అంటే A అనేది B లోపల ఉంది అంతేనా? A యూనియన్ B, Aకి Bకి యూనియన్ అప్పుడు ఏమవుతుంది? మొత్తం ఏంటి ఆ సెట్ వస్తుంది? పెద్ద సెట్ ఏదైతే ఉందో అదే అంటే B. సో వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ 1. నెక్స్ట్ 49. If A and B are two disjoint set, disjoint set అంటే ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, రెండు కలిసి ఉండవు, ఇది ఏ ఇది బి. సో ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి, ఇది ఈ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ ఆఫ్ ఏ అనుకుంటే, ఎన్ ఆఫ్ బిలో ఎన్నో ఎలిమెంట్స్ అనుకుంటే, రెండు కలిపితే ఏం రావాలి? ఏ యూనియన్ బీనా, ఏ ఇంటర్సెక్షన్ బీనా, ఏ మైనస్ బీనా, ఏమొస్తుంది? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకే, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఏమొస్తుంది? ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మీన్స్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఇది అంతా కలిపి అంతేనా? ఈ అంతా కలిపిన ఎలిమెంట్సే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అవుతాయి. ఓకే, అదే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇక్కడ 0, కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అయిపోతుంది. ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ అయిపోతుంది. ఎన్ ఆఫ్ బి మైనస్ సి అంటే ఎన్ ఆఫ్ బి అయిపోతుంది. అంతేగాని ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి రెండు కావాలి అంటే ఏ యూనియన్ బి వల్లే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 58. The null set is represented by the symbol 5. Then n of 5. Null set means ఏంటి? నల్ సెట్ అంటే ఏంటమ్మా? అసలు ఏమీ లేనట్టు. ఇప్పుడు నల్ సెట్ లో ఏమీ లేదు కాబట్టి ఎన్ ఆఫ్ 5 అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏమీ లేనప్పుడు ఇంకేముంటుంది? 0. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 0. సో ఆప్షన్ 1. Okay, and this is the last question for today's session, and we will upload 2 more videos on this paper explanation. ఇంకా మనకి 100 క్వశ్చన్స్ ఉన్నాయి. డెఫినెట్ గా మనం ఇంకొక 50 క్వశ్చన్స్ వన్ పార్ట్ లో, ఇంకొక 50 క్వశ్చన్స్ వన్ పార్ట్ లో అనేది నెక్స్ట్ వీడియోస్ లో మనం అప్లోడ్ చేస్తాం. So I hope all of you enjoying these questions and explanation, and if you have any doubts regarding this, definitely you can comment in the videos, or you can directly WhatsApp or chat with in our app Maths with Money also. Thank you very much for listening, and if you think it is helpful for the aspirants who are appearing for the other competitive exams, then please do share and subscribe our channel. Thank you very much.